సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు, సర్వాంతర్యామి, భూమి మీద కృప చూపించే దేవుడు, మేలు కలుగు చేసే దేవుడు. ఆయన ఎన్నడూ కూడా మాట ఇచ్చి నెరవేర్చకుండా ఉండే దేవుడు కాదు. ఆయన కనికరము తన బిడ్డల పట్ల ఎప్పుడు కూడా ఉంటుందని, ఆయన చేసేటువంటి అద్భుతమైనటువంటి కార్యాలు, ఆశ్చర్యకరమైనటువంటి కార్యాలు ద్వారా ప్రభు ఆయన చూపిస్తూ, బలపరుస్తూ, స్థిరపరుస్తూ ఉన్నటువంటి దేవుడు తిరిగి మరొక దినాన్ని అనుగ్రహించి మరొక దినములో దేవుని యొక్క కృపావాక్యాన్ని ధ్యానం చేయటానికి ప్రభు ఇచ్చినటువంటి తరుణాన్ని బట్టి ప్రభువుకు హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతాస్తుతులు దేవాది దేవునికి చెల్లిస్తూ ఉన్నాను. అలాగనే మరి ఈ యొక్క కృపావాక్యాన్ని వింటూ ఆత్మీయంగా బలపడుతూ అనుసరిస్తూ ప్రభువుకు మహిమ తెచ్చి పెట్టేటువంటి బిడ్డలుగా, కుటుంబాలుగా ఈ లోకంలో జీవిస్తున్న ప్రతి బిడ్డ కూడా ప్రభు పేరిట శుభములు, ప్రభు పేరిట మరి అందరూ కూడా వందనములు చెల్లిస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొక దినములో దేవుడు మనకై అనుగ్రహించిన కృపావాక్యములో ఉన్నటువంటి మాటను చదివి ప్రార్థనాపూర్వకంగా ధ్యానం చేద్దాం. జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 12వ వచనములో దేవుడు మరి మాట్లాడుతున్నటువంటి మాటలు. బంధకములలో పడి ఉండియు నిరీక్షణ గలవాలారా, మీ కోటను మరలా ప్రవేశించుడి, రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియచేయుచున్నాను. మా ప్రేమగల తండ్రి, మా జీవంగలైనటువంటి ప్రభువా, ఉదయకాలమందు ఆశతో మీ వైపు చూస్తున్నాం, ఆసక్తితో తండ్రి నిరీక్షిస్తున్నాం. మరి కృపగల దేవుడవు, మీ కృపావాక్యాన్ని మీ నోట నుంచి వెలువడవుతుండగా అవి మా మీద తండ్రి వెలుగుగా ప్రకాశిస్తున్నప్పుడు, మా యొక్క రహస్య పాపములు, దోషములన్నింటినీ కూడా బట్టబయలు చేస్తున్నప్పుడు పశ్చాత్తాపముతో ఒప్పుకొని విడిచిపెట్టి తిరిగి మీ రక్తం చేత, మీ వాక్యం చేత, మీ ఆత్మ చేత శుద్ధి చేయబడినటువంటి వారముగా నీకు ప్రియమైనటువంటి, ఇష్టమైనటువంటి బిడ్డలుగా, పాత్రలుగా వాడబడే కృప దయచేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, జకర్యా గ్రంథములో 9వ అధ్యాయం 12వ వచనములో ప్రభు మాట్లాడినటువంటి మాటలను మనం విన్నాం. ఆయన ఎప్పుడు కూడా తన బిడ్డలకు ఇవ్వాలి అని అంటే కొరతను, కొలతను, కొదువును పెట్టి ఆయన ఇచ్చేవాడు, చూపించేవాడు కాదు. కానీ దేవుడు ఇప్పుడు కూడా తన బిడ్డలకు ఇచ్చే దాంట్లో రెండింతలుగా ఆయన ఇచ్చే దేవుడు. మనం అడిగేది ఒకంతైనా ప్రభు యొద్ద నుంచి మనకు అనుగ్రహించబడేది రెండింతలుగా మనకు అనుగ్రహించబడుతుంది. కనుకనే ప్రభు అంటారు, మీకు రెండింతలుగా మేలు చేసేదను అని. మరి ఎవరో చెప్పట్లేదు, స్వయాన మేలు చేసేటువంటి దేవుడే చెప్పేటువంటి మాటలు. అయితే ప్రభు రెండింతలుగా మేలు చేస్తున్నాడు అని అంటే వాళ్ళల్లో దేవుడు ఏం చూశారు అని చూస్తే, వాళ్ళు బంధకాల్లో ఉండి, బంధకాల్లో పడి ఉండి, ఆ బంధకాల్లో ఉండి వాళ్ళకి ఆ బంధకాల వలన కలిగేటువంటి శ్రమ, ఆ బాధల్లో అన్నిట్లో కూడా వాళ్ళు దేవుని గూర్చినటువంటి నిరీక్షణ మాత్రము విడిచిపెట్టినటువంటి వారు మాత్రం కాదు.
ఎన్ని ఉన్నా కూడా అలాంటి ఎన్ని వారిని బంధించిన ఆ బంధకాలలో ఉండి వాళ్ళు ఎన్ని బాధలు, శ్రమలు, కష్టాలు, అవమానాలు, నిందలు అనేవి వాళ్ళు పడుతున్నా కానీ దేవుని వైపు వాళ్ళు చూస్తూ వాళ్ళ యొక్క నిరీక్షణ విషయంలో వాళ్ళు సొమ్మసిల్లలేరు. ఆ నిరీక్షను వాళ్ళు విడిచిపెట్టకుండా ప్రభు మరి వారికి సహాయం చేస్తారని, ఆ బంధకాల నుంచి బయటకు తీసుకురాగలిగినటువంటి శక్తిమంతుడు దేవుడు ఒక్కడేనని ఆ నిరీక్షణతో దేవుని వైపు చూసినప్పుడు దేవుడు వాళ్ళ నిరీక్షణ ప్రభు చూశారు. వాళ్ళు ఉన్నటువంటి మనసును దేవుడు చూశాడు. ఆయన్ని ఏ విధంగా ఆశ్రయిస్తున్నారో, ఏ విధంగా ఆధారపడుతున్నారో ప్రభు చూశారు. అందుకని ప్రభు అంటారు, తిరిగి మీ కోటకును మరలా మీరు ప్రవేశించండి. నేను రెండింతలుగా, అంటే ఇంకా మీరు ఎక్కడ నష్టపోయారో, ఎక్కడ పోగొట్టుకున్నారో, ఎక్కడెక్కడ ఎన్ని విధాలుగా మీరు మరి నష్టపోవటం అని జరిగిందో అవన్నిటిని కూడా తిరిగి మరి ఆ నష్టాలన్నింటినీ కూడా తీసివేసి నీకు పరిపూర్ణముగా నీకు ఎక్కడ ఏది లోపము లేకుండా ఆ రెండింతలు చేసేటువంటి మేలు నిన్ను మరి తిరిగి ఒక ఉన్నతమైనటువంటి నూతనమైనటువంటి స్థితి స్థాయిలోకి తీసుకెళ్ళి స్థిరపరిచేదిగా చేస్తుంది అని దేవుడైనటువంటి నేను స్వయంగా నేనే మీకు తెలియచేస్తున్నాను. ఎవరో దగ్గర చెప్పి పంపించడం కాదు, ఎవరు అనడం కాదు, కానీ నేనే మీకు అది తెలియచేస్తున్నాను అని ప్రభు చెప్తాడు. కనుక ప్రభు యొక్క మరి మేలులు ఎలాగుంటాయి, ఆయన మేలు చేయాలంటే అందులో ప్రభు మరి వాళ్ళు నిరీక్షించారు. అయితే మన జీవితంలో కూడా ప్రభు మనలో ఉన్నటువంటి ప్రవర్తన విధానాన్ని బట్టి, మనం ప్రవర్తించే ప్రవర్తన బట్టి, జీవించే జీవితాన్ని బట్టి ప్రభు యొక్క మేలును మనం చూడగలం. ఎలాగా అనంటే యోబు గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనంలో ఆయనతో సహవాసము చేసినడల నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును. మేలు కలగాలంటే నీ జీవితంలో నీవు మరి సమాధానము అంటే వ్యతిరేకతలు, పోరాటాలు ఏది కూడా మరి అవి చెలరేగకుండా నీకు ఎదురు అడ్డు ఆటంకాలు లేకుండా నువ్వు ఉండాలి అంటే నువ్వు లోకములో ఉన్న వాటితో స్నేహం చేస్తే నీవు దేవునికి మరి విరోధిగా అన్నట్టుగా దేవుడు మరి ఆ లోకాన్ని ఆయన ద్వేషించాడు కదా, దూషించాడు కదా, శపించాడు కదా. లోకములో ఉన్న వాటివి అంటే శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము, ఇవి లోకంలో ఉన్నాయి. అది దేవునికి వైర్యం అని నీకు తెలియదా అని వాక్యం చెప్తున్నప్పుడు మనము అలాంటి స్నేహాలన్నింటిని కూడా విడిచిపెట్టాలి. అలాంటి సహవాసాలు ఎప్పుడు మనం కలిగి ఉండకుండా దేవునితోనే మనం సహవాసం కలిగి ఉంటే, అందుకని బైబిల్లో మరి తన కుమారుని యొక్క సహవాసానికి పిలిచినటువంటి దేవుడు మనం చేయాల్సినటువంటి స్నేహము, మన సహవాసము అనేది మొదటిగా దేవునితో, దేవుని సంఘముతో, దేవుని యొక్క మరి బిడ్డలతో మనం ఉండాలి, కానీ లోకంతో కాదు. కనుకనే ఇప్పుడు దాన్ని బట్టి నీకు సమాధానము ఆ విధంగా మరి మేలు అనేది కలుగుతుంది. రెండవదిగా చూసినప్పుడు 107వ కీర్తన 9వ చరణంలో ఎలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు, ఆకలి కొనిన వారి ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు. తృప్తిపరిచే దేవుడు, నింపే దేవుడు అంటే మనకు దేవుని పట్ల, దేవుని వాక్యం పట్ల, దేవుని
కార్యముల పట్ల ఎప్పుడు కూడా మనకు ఆశ అనేది ఒకటి కలిగి ఉన్నప్పుడు ఆ ఆశను బట్టి తృప్తిపరిచేటువంటి దేవుడు నేను తృప్తిపరుస్తాడు. అంటే ఆశ అంటే మరి నువ్వు లోక సంబంధంగా శరీర సంబంధంగా ఏదేదో ఆశలు కాదు, దైవికంగా మనము మరి ఆశ కలిగినటువంటి వారముగా ఉండాలి. ఎప్పుడు కూడా మనము పర సంబంధమైనటువంటి వారము, దైవ సంబంధమైనటువంటి వారము. అంటే మనము పర సంబంధమైన వాటి మీదే మనసు పెట్టండి, భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టద్దు. మీరు లోకాన్ని నుంచి ప్రత్యేకించబడినటువంటి వారు. మీరు ప్రతిదీ కూడా తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ద్వారా ప్రతిదీ కూడా మనకు ఆయన అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి మనకెప్పుడు మరి ఏది కావాలన్నా, ఏ ఆశ ఉన్నా అది దేవుని చేతి గుండా తీసుకోవాలి, దేవుడే ఇవ్వాలి అనే ఆశ ఉన్నప్పుడు దేవుడు తప్పక తృప్తిపరుస్తాడు. రెండోదిగా ఆకలి కొనిన ప్రాణమును, అంటే ఒక ఆకలి కొంటే ఆ యొక్క దేహము ఏ విధంగా మరి కలవరము కలిగిస్తుందో, లేదంటే శక్తిహీనమైనట్లుగా ఎట్లాగా తపన పడుతూ ఉంటాడో, మనము కూడా దేవుడు పట్ల, దేవుని కార్యాల పట్ల మనం జీవించే విధానం ఎట్లా ఉండాలంటే, మనం ఎప్పుడెప్పుడు దేవుని సన్నిధికి వెళ్దామా, దేవునితో మరి ఎంతసేపు గడుపుతామా, దేవుని యొక్క కొరకు నేను ఏ విధంగా వాడబడాలి, దేవుని యొక్క దృష్టిలో నేను ఎలాగుండాలి, ఇలాంటి ఆకలితో కూడినటువంటి ప్రాణముగా మనకు ఉండాలి. అందుకనే మరి చాలా సందర్భాలలో భక్తులు వాళ్ళ యొక్క ఆశ ఏంటో, మరి వాళ్ళ యొక్క ఆకలి ఏంటో మరి భక్తుడు అంటాడు, నీటి వాగు కొరకు దుప్పి ఆశించినట్లుగా దేవా నీ కొరకు నా ప్రాణము ఆశించుచున్నది. అంటే మరి ఆ దాహం వేసినప్పుడు ఎలాగా గొంతు ఆరిపోతుందో, నాలుక మీద చెమ్మ లేకుండా ఉన్నప్పుడు ఆ యొక్క దేహం ఎలాగా తల్లడిల్లిపోతూ ఉందో, ఒక బొక్క మంచి నీళ్లు ఉంటే, చల్లటి నీళ్లు తాగితే బాగున్ను అని తపనతో కూడినటువంటి దేహముగా ఉంటుందో, ప్రాణంగా ఉంటుందో, అలాంటి ప్రాణముగా మనతో ఉండాలి. అప్పుడు ఆ ఆశ కలిగిన ప్రాణం, అలాగా ఆకలి కొన్నటువంటి ఆ ప్రాణం ఎప్పుడు కూడా మేలు, తృప్తి అనేది వాళ్ళకి దూరము కాకుండా వాళ్ళతో కూడా ఉండి అవన్నీ కూడా నెరవేర్చబడేటువంటి కృప యేసుక్రీస్తు వారి ద్వారా కలుగుతుంది. మూడో మాటకు వచ్చినప్పుడు కీర్తన 19వ కీర్తన 119వ కీర్తన 119వ కీర్తన 72వ చరణంలో, వేల కొలది వెండి బంగారు నాణ్యముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రము నాకు మేలు. ఇప్పుడు మరి మేలు అనేది వేల కొలది వెండి బంగారము నాణ్యాలు వలన మేలు కలగదు. కానీ ఒకవేళ అది కలిగినటువంటి వాళ్ళు దాన్ని బట్టి అతిశయిస్తారు. కానీ అది నీ యొక్క అతిశయానికి కారణము కాకూడదు. ఎందుకంటే నీ అతిశయముకు కారకుడు దేవుడై ఉండాలి. దేవుని బట్టే అన్నట్టుగా జీవితం ఉండాలి. ఇప్పుడు ఇవన్నీ కూడా అలంకరించుకోవటానికి, కలిగి ఉండటానికి అలాంటి వాటికే పనికొస్తాయి. కానీ నీకు మేలు చేయటానికి అవి పనికిరావు. నువ్వు మేలు అనుభవించాలి అని అంటే దేవుని యొక్క ధర్మశాస్త్రము, అందులో దేవుని మాటలు నీకు మేలు కలగటానికి, మంచి జరగటానికి, నువ్వు ఫలించటానికి, అభివృద్ధి చెందటానికి, నీ యొక్క స్థితి స్థాయిలు పెరగటానికి అంతా కూడా మేలు చేసేటువంటి గ్రంథము ధర్మశాస్త్ర గ్రంథం. కనుక ఈ 3 అనుభవాలలో మనము మేలేంటో అనేది మనం చూసాం. అలాగనే 128వ కీర్తన 1-2 చరణాలు,
మరి ఆ కీర్తన మొత్తం చూసినప్పుడు దేవుని యొక్క మేలు ఎలాగుంటుంది, దేవుని మేలు కలిగినటువంటి, దేవుని మేలు పొందుకున్నటువంటి కుటుంబము అనేది ఎలాగుంటుంది అనేది అక్కడ రాయబడింది. కుటుంబము అనేది ఎలాగుండాలంటే భక్తితో కూడినటువంటిదిగా, భయభక్తులతో కూడినటువంటిదిగా, దేవుని యందు, దేవుని యొద్ద, దేవుని కలిగి ఉన్న కుటుంబంలో భయభక్తులు కలిగి ఉండి, ఆ భయభక్తు కలిగినటువంటి కుటుంబము ఆయన త్రోవలు మాత్రమే వాళ్ళు నడిచేటువంటి వారుగా ఉండాలి. వాళ్ళు ధన్యజీవులు. నిత్యముగా దేవుడు వాళ్ళ యొక్క కష్టార్జితాన్ని అనుభవింపచేసేటట్టు దేవుడు. అలాగా దేవుడు మరి మేలు చేస్తాడు. ఇక్కడ రాయబడిన మాట, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారు ధన్యులు. నిత్యముగా నీవు నీ చేతి కష్టార్జితమును అనుభవించదవు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగు అని కుటుంబముని దేవుడు భార్యని ఎలాంటి భార్యని ఇస్తారో, ఎలాంటి బిడ్డని ఇస్తారో, కుటుంబంగా మీరు ఎక్కడ ఉంచుతాడో, కుటుంబంగా మీరు ఎక్కడ ఉండాలో, ఉంటే మీకు ఆశీర్వాదము ఎక్కడి నుంచి వస్తుందో, ఆ ఆశీర్వాదము నీకు మరి ఏ విధంగా మేలు చేస్తుంది అంటే నీకే కాకుండా, నీ భార్య కాకుండా, నీ బిడ్డలే కాకుండా, నీ బిడ్డల తరాన్ని నువ్వు చూస్తావు. నీకు క్షేమం కలుగుతుంది. నీ నివాస స్థలానికి ఆయన యొక్క ఎప్పుడు కూడా సన్నిధి ప్రాకారము కలిగి ఉంటారు అనేది అక్కడ మరి భక్తుడు రాసినటువంటి కీర్తనలో ఉన్నటువంటి ప్రభు తెలియచేసేటువంటి మాటలు. తర్వాత చివరిగా బైబిల్లో 133వ కీర్తన 3 చరణాలు మాత్రమే అక్కడ ఉన్నాయి. ఈ యొక్క మాటలలో ఏమని రాయబడి ఉన్నాయి అంటే, సహోదరుల ఐక్యత. ఎప్పుడు కూడా మరి వీలైనంత వరకు అందరితో సమాధానము, మరి ఆత్మ కలిగించు ఐక్యత. ఐక్యత అంటే అన్నిట్లో ఐక్యం కలిగి ఉండమని కాదు, కేవలం ఆత్మ కలిగించు, పరిశుద్ధాత్మ దేవుడు కలిగించి ఐక్యత కలిగినటువంటి సహవాసంగా ఉండాలి. ఎప్పుడు కూడా మనము ఇతరులకు విరోధ భావముతో మనం ఎప్పుడు కూడా ఇతరులను ఇబ్బంది పెట్టేటువంటి వారంగా ఉండకూడదు. మరి మనము ఎప్పుడు కూడా మన ఐక్యత ప్రార్థనా పరులు, పరిశుద్ధులు, విశ్వాసులు, భక్తి కలిగినటువంటి వాళ్ళు, ఎప్పుడు దేవుని యొక్క ముఖ దర్శనము చేసేటువంటి వారు, ఎప్పుడు కూడా దేవుని యొక్క సంరక్షణలో ఉంటున్నటువంటి వాళ్ళ యొక్క మనస్సులో దేవుని ప్రేమ, దేవుని యొక్క కృప, ఆత్మ ఫలములు, కృపావరములు కలిగినటువంటి వారై దేవునిచ్చే వాళ్ళు దీవించబడి వృద్ధి చెందుతున్నటువంటి బిడ్డల యొక్క సహవాసం ఉన్నప్పుడు నీవు కూడా ఆ యొక్క ప్రభావంలోనే నీకు కూడా మేలు కలుగుతుంది. కనుక ఇక్కడ అంటాడు, ఐక్యత కలిగి మరి సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము అంటూ అక్కడ అనేటువంటి ముఖ్యమైన మాట ఏంటంటే, మరి ఆశీర్వాదమును, శాశ్వత జీవమును అచ్చట నుండవలనని యెహోవా సెలవిస్తున్నాడు. దేవుడే తన నోట పలుకుతున్నాడు. ఎలాంటి సహవాసము, ఎవరు సహవాసము మరి కలిగి ఉండాలో అని చెప్తూ అక్కడ ఆయన చెప్పిన విధములో, ఆయన ఉండమన్నటువంటి రీతిలో ఉన్నటువంటి వారి యొక్క విషయంలో ఆశీర్వాదమును, శాశ్వత జీవమును అచ్చట, వారు ఉన్నటువంటి అచ్చట, వారిలో అనేది అక్కడ ప్రభు చెప్పేటువంటి మాట. వాళ్ళు కలిగి ఉండాలని ప్రభు చెప్తున్నారు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దేవుడు ఆయన మేలు చేసేటువంటి దేవుడు, కీడు చేసేటువంటి దేవుడు కాదు. ఆయనలో నీవు మేలు అనుభవించాలి అంటే నీలో ఉండవలసినటువంటిది ఏంటి, ఎలాగుండాలి, మరి అన్నీ కూడా ప్రభు ఆయన వివరించి ఉదయకాలమందు కృపావాక్యం ద్వారా
ప్రభు తెలియచేసి ఉండగా ఈ మాటలను భద్రముగా హృదయములో భద్రపరుచుకొని మనము ధన్యులముగా మేలు అనుభవించేటువంటి వారముగా ముందుకు సాగటానికి ఈ యొక్క ఆత్మీయ యాత్రలో మనము మరి యేసయ్యతో కూడా ఆనంద యాత్రగా మన యొక్క ఈ లోకంలో మన యాత్ర ముగించాలి అనంటే దేవుని యొక్క మేలులు అనుభవిస్తూ దేవుని యొక్క బిడ్డలుగా వర్ధిల్లటానికి దేవుడు ప్రతి బిడ్డ కూడా సహాయం చేయనుగాక. అట్టి కృప దేవుని యొక్క మరి ఆత్మ ద్వారా కార్యాలు ప్రతి బిడ్డ కూడా చూచునుగాక. ప్రార్థన. ప్రేమగల తండ్రి, మరి కృపగలటువంటి ప్రభువా, ఉదయకాలమందు మరి మేలుల గురించి మీరు మాట్లాడారు. మీ కృపా వాక్యము దినదినము ప్రభువా మేము బలపడటానికి, దినదినము మా యొక్క ఆత్మీయ స్థితి స్థాయిల్లో ఎదగటానికి, మాకు అన్ని విషయాల్లో కూడా మీ నామాన్ని బట్టి ప్రభువా మేము బలపడటానికి మీ యొక్క కృపా వాక్యము మా జీవితాలలో ఎన్నెన్నో మేలు తెచ్చి పెడుతుండగా మేలు అనుభవిస్తూ నాయన ఈ లోకంలో మీ మహిమ కొరకు మేము జీవించే విధముగా మరి సహాయం చేయమని తిరిగి తండ్రి, మరి బిడ్డలు ఈరోజంతా కూడా బిడ్డలు ప్రయాసముతో మరి ప్రయాణాలలో ఎన్నెన్ని ప్రభా బిడ్డలు మరి కార్యక్రమాలు అన్నిట్లో కూడా నీ కృపను బట్టి మేలు చేయండి. తిరిగి మరొక కృపా వాక్య ధ్యానంలోకి రావటానికి మీరు సహాయం చేయమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరమ తండ్రి దేవుని ప్రేమ, రక్షకుని యేసుకృప, పరిశుద్ధాత్మ సహవాసం మరి ఈ యొక్క మాటలు వింటున్న బిడ్డలకును సకల పరిశుద్ధులకును ఆయన దాసులకును సదా తోడే నడిపించునుగాక. ఆమేన్.